ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. ఇర్మియా 31 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. అందరం చెబుతాం హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ పట్ల కృప చూపిస్తూ ఉన్నాను. దేవుడు మనిషిని అసహించుకునే దేవుడు కాదు, ఎప్పుడూ ప్రేమించే దేవుడు. చాలా కాలము క్రిందట అంటే మన పితరులైన ఆదాము అవ్వ కానించి దేవుని ప్రేమ మానవుడి పట్ల ఆగలేదు. ఆ ప్రేమ నిరంతరం ఉంటుంది కాబట్టి ఆయన కృపతో ఆ కృపని మనకు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ కృపని చూపిస్తూ అంగీకరించి పడిపోతున్న జీవితాలను, క్రీస్తును అంగీకరించకుండా తొలగిపోతున్న జీవితాలను ఆయన వైపు ఆకర్షిస్తూ ప్రేమిస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. నిరంతరము ప్రేమించే దేవుడు ఆయన. నిరంతరము ఆయన గమనించే దేవుడు ఆయన. దేవునికే మహిమ కలుగునుగాక. అందరం చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమ మారే ప్రేమ కాదు. ఆయన ప్రేమ నువ్వు ఇలాగానే ఉంటే ప్రేమిస్తాను, అలాగనే ఉంటే ప్రేమిస్తాననేది కాదు. ఆయన ప్రేమలో ఎప్పుడూ తారతమ్యాలు లేవు, హద్దులు లేవు, ఎల్లలు లేవు. అటువంటి ఉన్నతమైన ప్రేమ అది. అటువంటి ఘనమైన ప్రేమ ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఈ గ్రంథంలో ఇర్మియా ద్వారా పలుకుతున్న మాటలు ఇవి. నేను నా బిడ్డలను నిత్యము ప్రేమిస్తూనే ఉంటాను. ఎలా ప్రేమిస్తాను అనే దాన్ని ఇక్కడ 4వ వచనం కానీ చూడండి. కొన్ని మాటలు మనం చదువుతుంటే అర్థమవుతూ ఉంది. నాట్యములలో కలిసేదవు. నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటెదవు. నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేక వేసి, సియోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన ఈ ప్రజను రక్షింపుమి అని బతిమలాడుడి. ఉత్తర దేశముల నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వచ్చెదరు. హల్లెలూయా. ఎలా వచ్చెదరు? మహాసంఘమై. అందరినీ దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి వ్యతిరేకంగా ఇష్టానుసారమైన జీవితాలు జీవించి వేరొక దేశానికి బానిసలుగా పట్టబడి వెళ్ళిపోయారు, హింసకు గురవుతున్నారు. అటువంటి వారందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, నేను మిమ్మల్ని విడువక ప్రేమిస్తూ ఉన్న దేవుడను.
హల్లెలూయా. అందుకే నేను నీ పట్ల కృప చూపిస్తున్నాను. మీ అందరూ తిరిగి వచ్చే విధంగా నేను చేస్తాను. మీ కన్నీటిని నాట్యముగా మారుస్తాను. మీరు ఎక్కడైతే విత్తనాలు నాటారో అవి ఫలాలు వస్తాయి, అవి మీరే అనుభవిస్తారు. హల్లెలూయా. ఎన్ని చక్కని మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? ఆయన కృప నిజంగా నా మీద ఉందా? ఆ కృపే మన మీద ఉంటే మనం ఇలా ఎందుకు ఉంటామనే ఆలోచనతో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిరంతరము ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ అంటున్నాడు, గ్రుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారు ఇక్కడికి వస్తారు. అందరూ గుడ్డివారిగా ఉన్నా, కుంటివారిగా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఆకర్షిస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆయన ప్రేమించే దేవుడు అండి, విడువక కృప చూపించే దేవుడు ఆయన. చూడండి 9వ వచనం ఉంటుంది, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. హల్లెలూయా. ఎలాంటి మార్గం అంట మనల్ని నడిపించే దేవుడు? చక్కగా అటువైపు ఇటువైపు పారే నీళ్ళు ఉంటాయి, అక్కడ మార్గం వేస్తాడు. అంటే సమృద్ధి, తృప్తినిచ్చే దేవుడు. అలాగా నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ నా జీవితంలో, నీ జీవితంలో ఎందుకు పోగొట్టుకుంటున్నావంటే ఆయన ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ఆ ప్రేమను నువ్వు గమనించలేకపోతున్నావు. ఆయనైతే నిన్ను కృపతో రక్షించాలని, కృపతో నిన్ను ఎదగ చేయాలని ఆశపడుతూ ఆయన చాలా కాలము క్రిందట చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఆ ప్రేమలో ఏ మార్పు లేదు. ఇప్పటికీ ఆ ప్రేమలో మార్పు లేదు. ఆదిలో ఉన్న ప్రేమ ఇప్పటికీ అదే ప్రేమతో ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, అదే ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. అందుకే ఒక చక్కటి భక్తుడు ఇట్లా రాశాడు పాటలు. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ నా తండ్రి ప్రేమ. అందరం కలిసి ప్రేమ, యేసయ్య ప్రేమ, నా తండ్రి ప్రేమ, మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, నా తండ్రి ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ నా తండ్రి ప్రేమ. మారని ప్రేమ.
మరువని ప్రేమ, ఎప్పటికీ నిన్ను విడువని ప్రేమ. ఒకవేళ నిన్ను ప్రేమిస్తానన్నవారు ఈరోజు దూరంగా ఉండొచ్చు. ఒకవేళ నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తామని వాగ్దానం చేసిన వారు నువ్వు సరిగా ప్రేమించట్లేదు, వారిని సరిగా పట్టించుకోవట్లేదని వాళ్ళు నీకు దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మన నిజ దేవుడైన యేసుక్రీస్తు వారు ఇప్పటికీ ఎప్పటికీ ఒకే విధంగా ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎప్పటికీ మారదు. ఆయన ప్రేమలో హద్దులు లేవు, ఆయన ప్రేమలో ఎల్లలు లేవు. కాబట్టి ఆయన నీ పట్ల నా పట్ల కృప చూపించే దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. దాన్ని కీర్తనాకారుడు ఇలాగ అంటున్నాడు చూడండి. 63వ కీర్తన, 63వ దావీదు కీర్తన 3వ వచనం ఒకసారి చదువుకుందామా? చూడండి, నీ కృప దేనికంటే ఉత్తమము? జీవము కంటే ఉత్తమము గనుక నా పెదవులు నిన్ను స్తుతించును. అంటే కృప ఎంత గొప్పదో దావీదు గ్రహించగలిగాడు. కృప ఎంత ఉత్తమమో దావీదు అర్థం చేసుకోగలిగాడు. ఎలా? ఎందుకు అర్థం చేసుకున్నాడు? దావీదు కావాలనే ఒకరోజు పాపంలో పడిపోయాడు, చీకట్లో పడిపోయాడు, దొంగ ఊబిలో పడిపోయాడు. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మరొక పాపం చేశాడు. కానీ దేవుడు హెచ్చరించి గద్దించి దాని నుంచి బయటికి రావడానికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. దావీదు కావాలనే పడిపోయాడు. మంచి సమయం, యుద్ధం జరుగుతుంది, వాళ్ళకి సలహాలు ఇవ్వాలి, వాళ్ళకు సూచనలు ఇవ్వాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన దావీదు సాయంకాల సమయంలో షికారుగా తిరుగుతున్నాడు మిద్ది మీద ఎక్కి. దృష్టి మారింది, చూపు ఎక్కడికో వెళ్ళింది. అక్కడ ఒక స్త్రీ స్నానం చేస్తూ కనబడింది. వెంటనే ఆ దృష్టి వల్ల తన హృదయంలోకి చెడు ఆలోచన వచ్చింది. ఆ చెడు ఆలోచన నెరవేర్చుకోవడానికి తప్పుడు మార్గానికి ముందుకు నడిచాడు. ఇది ఎలాగా ఏదో విధంగా దీన్ని కప్పిపుచ్చొచ్చు అనుకుని తన భర్తను పిలిపించాడు, కానీ వల్ల కాలేదు. లాస్ట్కి వచ్చేవరకు తన భర్తను కూడా చంపించేశాడు. ఒకటే అనుకున్నాడు, ఇప్పుడు ఇంకొక పాపం. ఇది ఎలాగా అని బాధతో భయంతో ఉన్న సమయంలో దేవుడు ఒక ప్రవక్తను పంపించి ప్రవక్త చేత హెచ్చరిస్తున్నాడు, నువ్వు పాపం చేశావు, ఆ పాపం నుంచి నీకు బయటకు రావడానికి అవకాశం ఇస్తున్నావు అన్నప్పుడు దావీదు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సంతోషంగా అంటున్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. 51వ కీర్తన ఆయన చేసిన తప్పుని ఖండించుకుంటున్నాడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యమును చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నీ కృప లేకపోతే నాకు కరుణ లేదు, ఎందుకంటే నువ్వెప్పుడు నన్ను ప్రేమించే దేవుడివి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఒకవేళ ఆయన ప్రేమ నుంచి దూరం అవ్వచ్చు, కానీ ఇప్పటికీ ఎప్పటికీ యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పటికీ. అందుకే దావీదు అంటున్నాడు, వేదన పడుతున్నాడు దావీదు 51వ కీర్తన. ఎందుకు ఆ కీర్తన అంటే పైన రాయబడి ఉంది, దావీదు బెర్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన, పశ్చాత్తాపంతో రాస్తున్న కీర్తన.
ఈ పాపానికి పరిష్కారం ఏందని దేవుణ్ణి వేడుకుంటున్న కీర్తన. ఆ పరిష్కారం దొరికిన తర్వాత 63వ కీర్తనలో సంతోషంగా అంటున్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. హల్లెలూయా. అదను చెప్తాం, హల్లెలూయా. ఇక్కడ చూడండి 51వ కీర్తనలో ఎన్ని మాటలు రాస్తూ ఉన్నాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నేను ఆ పాపము నుంచి విడుదలవ్వాలి. అది నీ కృపను బట్టే నేను విడుదలవ్వగలను. ఆమేన్. నువ్వు కృప చూపించే దేవుడు, ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నావు గనుక. నన్ను ప్రేమిస్తున్నావు గనుక దేవా, నీ కృప చొప్పునే నన్ను నిరంతరము నీకు దగ్గరగా జీవించే భాగ్యాన్ని. చూడండి 11వ వచనం, 51వ కీర్తన 11వ వచనం ఏమంటుందో, నీ సన్నిధుల నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఎంత వేదన! దేవుడి నుంచి దూరం అవడానికి ఎంత కష్టంగా ఉంది ఆయనకి. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వైతే ఆయన ప్రేమ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు. ఆయన అందుకే అంటున్నాడు, విడువక నీ ఎడల నేను కృప చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా కాలము క్రిందట నీ పట్ల నాకు ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం నెరవేర్చుకోవడానికి ఇప్పుడు వచ్చాను. ఆ వాగ్దానం నెరవేర్చుకోవడానికి ఇప్పుడు మాట్లాడుతున్నాను. దాన్ని దావీదు గ్రహించాడు కనుక దావీదు అంటున్నాడు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచుము. ఆమేన్. మరలా నాకు ఆ రక్షణ, నువ్వున్నావు, నీవు నాకు తోడుగా ఉంటావు, నీవు నాకు సహాయం చేస్తావు అనే ఆ నమ్మకం, ఆ సంతోషం మరలా నాకు రావాలయ్యా, మరలా నాకు కావాలి. దావీదు వేదనతో అడుగుతున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన విడువక నిన్ను నన్ను ప్రేమించే దేవుడు. ఆమేన్. అందులో చెప్తాం, హల్లెలూయా. విడువక ఎప్పటికీ ప్రేమించే దేవుడు ఆయన. మరి నీవెలాగుంటున్నావు? ఆ ప్రేమ ఆయన వైపే ఉందా, లేకపోతే ఆ ప్రేమ ఎటువైపు ఉంది? దావీదు చిన్న తప్పు చేసిన, పెద్ద తప్పు చేసిన, దావీదు దేవుని వైపు చూస్తా అన్నాడు, నీ నుండి నన్ను దూరమయ్యే విధంగా చేయమాక, నీ ఆత్మను నా నుంచి దూరం చేయమాక, నీవు ఉన్నావనే రక్షణ ఆనందము నాకు దూరం చేయమాక, నేను నీతోనే ఉండాలి, నాకు ఆ రక్షణ ఆనందం కావాలి. అలా దేవుణ్ణి మరలా అడుగుతూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవునితో ఏ బంధం, ఏ సంబంధం కలిగి ఉన్నావు? ఆయనైతే ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమేన్. అందరూ చెప్తాం, హల్లెలూయా. ఆయన ప్రేమ నిరంతరం ప్రేమ. ఆయన ఆ నిరంతర ప్రేమ ఉంది కాబట్టి ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు, నువ్వు కాపాడబడుతూ ఉన్నావు. ఈరోజు నీకు తెలిసి తెలియక అనేకమైన పొరపాట్లు చేస్తూ పడిపోతూ ఉన్నావు, కానీ ఇంకా కాపాడబడతానికి కారణం ఏం తెలుసా? ఆయన విడువక నీ పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ఆయన నిన్ను ఆ కృపతో రక్షిస్తూ ఉన్నాడు, ఆ కృపతో కాపాడుతూ ఉన్నాడు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డారా, దొంగ ఊబ నుండి లేవనెత్తిన దేవుడు నా దేవుడు. ఆమేన్. అంధకార సంబంధమైన చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చిన దేవుడు మన దేవుడు. ఎలాగా? ఆ చీకటి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు, కానీ ఆ చీకటిలోకే నీ కోసం నా కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఆ చీకటి నుండి బయటికి వెలుగులోకి తీసుకొచ్చాడు నేను నన్ను. అందరితో వదిలేసాడా? లేదు. రాజులుగా, యాజకులుగా మార్చిన దేవుడు.
దేవుని సొత్తైన ప్రజలుగా మారుస్తున్న దేవుడు ఆయన. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్. చెప్పండి ఒకసారి పక్క వాళ్ళతో, ఆయన నిరంతరం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నిరంతరం ప్రేమిస్తూనే ఉన్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. యేసయ్య నిరంతరం నువ్వు ఆయన ప్రేమ నుండి దాటిపోవాలనుకుంటున్నా, ఆయన మొటికి ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఏంది ఈయన ఎలాగనే ప్రేమిస్తాడని చెప్పి నీవు చులకనగా చూస్తున్నా కానీ యేసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమేన్. కొంతమంది అంటారు, ఆయన నన్ను ప్రేమించడానికి నా దగ్గర ఏదో కోరుకుంటున్నాడు కదా. లోకంలో ఈ మాటలు, నన్ను బాగా ప్రేమిస్తున్నాడు, నన్ను బాగా ఇష్టపడుతున్నాడంటే ఆయన నా దగ్గర ఏదో కోరుకుంటున్నాడు. ఏమి ఇవ్వగలవు దేవునికి? నువ్వు ఏమైనా ఇస్తావా? దేవునికి ఇచ్చి దేవుణ్ణి సంతోషపెట్టేది నీ దగ్గర ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఏందో తెలుసా? విరిగి నలిగిన హృదయం. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా. చూడండి ఇక్కడ 17వ వచనం, 51వ దావీదు కీర్తన 17వ వచనం ఒక్కసారి చదవండి. దేవునికి ఇష్టమైన బలులు చేయవు. ఏం కావాలి దేవునికి? విరిగి నలిగిన మనస్సు. మనం ఆయనకి బలులిచ్చి డబ్బిచ్చి సంతోషపెట్టలేం. ఆయన అంటాడు, ఈ భూమి నాది కదా అంటాడు. హల్లెలూయా. ఈ భూమిలో ఉన్న సమస్తము నాదే కదా, వాటిలో ఏది ఇచ్చి నన్ను సంతోషపెడతావు? ఏది ఇచ్చినా నాకు సంతోషం లేదు. ఏది కావాలంటే నీ మనస్సు కావాలి, నీ హృదయం కావాలి. అది తగ్గింపు కలిగింది, లోబడేదై ఉండాలి. అది నాకు ఇష్టం, నేను దానిని ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఏమి కోరుకోవట్లా. ఈరోజు నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించాలి లేదా ఒక ఆమె నిన్ను ప్రేమించాలి అంటే ఏదో ఆశిస్తున్నావు కదా. ఏదో ఆశిస్తున్నావు, ఏదో లాభం కొరకు ప్రేమిస్తున్నావు. కానీ ఏ లాభము లేకుండా నీ కొరకే అన్నీ నష్టపరుచుకుని ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్న ఏకైక దేవుడు మనము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. సమస్తమును నష్టపరుచుకుని ఆ పరలోకములో గొప్ప ఘనతను గౌరవాన్ని విడిచిపెట్టి మహదైశ్వర్యమును విడిచిపెట్టి ఒక మానవుడిగా, పనివాడిగా, దాసుడిగా, రిక్తునిగా మారిపోయి ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమించాడంటే నువ్వు చేసిన ప్రతి పాప శాపము నిమిత్తం ఆయన వెల చెల్లించాడు. ఆమేన్. హల్లెలూయా. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి, జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. సోపుతో నన్ను అడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నా మంచి మెస్సయ్యా, నా జీవితమంతా తప్పింతు నీకై. ప్రేమా కరుణా నీ కృప చాలు, ప్రేమా కరుణా నీ కృప చాలు. చాలునయా, చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి ఎప్పటికీ నువ్వు నిలిచి ఉన్నావు. లేకపోతే ఎప్పుడో ఆ కృప అనేది యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి తీసుకురాకపోతే
యేసుక్రీస్తు వారు మానవాళి మీద ఆ కృప చూపించకపోతే తీర్పులో మానవులే కనపడేవాడు కాదు. ఒకానొక సమయంలో దేవుడు మనుషులను చేసినందుకు, మానవాళిని పెరగజేసినందుకు విసిగిపోయాడంట. వేదన వచ్చేసింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది. ఈ భూమంతా ఒక్కసారి సదును చేసేద్దాం అనుకున్నాడు, ఏమీ లేకుండా చేద్దాం అనుకున్నాడు. అప్పుడు ఒక భక్తుడు కనపడ్డాడు. ఆయన పేరే నోవాహు. హల్లెలూయా. ఆయన ఆ తరములో నిందారహితుడంట. మంచివాడుగా ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడంట. అప్పుడు అంతేకాదు, అవన్నీ అయిపోయిన తర్వాత కింద ఉంటుంది, ఆయన దేవుని కృపను పొందుకున్న వ్యక్తి. హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఆదికాండము, ఒకసారి ఆ మాటలు మనం చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 7, 8 వచనాలు. అప్పుడు యెహోవా, ఉమ్. నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను నేను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. హల్లెలూయా. అందరూ అన్నీ చేసేద్దాం అనుకున్నాడు, ఏమీ లేకుండా చేద్దాం అనుకున్నాడు, జీవకోటి మొత్తాన్ని తీసేద్దాం అనుకున్నాడు. కానీ నోవాహు కనపడ్డాడు, ఆయన దృష్టిలో కృప పొందుకునేవాడుగా. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఒకప్పుడు పరిస్థితులను బట్టి, నీ యొక్క మంచితనాన్ని బట్టి కృపనిచ్చాడు. కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తు వారు అందరికీ కృప చూపించే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ భేదము లేదు, అందరి పట్ల ఆయన కృప చూపిస్తున్నాడు. అందరూ రక్షించబడాలని, దాంట్లో ఆ జాతి ఈ జాతి అని భేదము లేకుండా అందరూ ఆయన బిడ్డలుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. అందుకే రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ ఆ మహిమనివ్వటానికి యేసుక్రీస్తు కృప చూపించడానికి వచ్చాడు. విడువక నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా. విడువక నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనం ఒకసారి మనం చదువుదాం. 20-21 వచనం. అయినను అలాగే అపరిమితముగా విస్తరించెను. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు వచ్చేవరకు పాపం ఎక్కడుందో అక్కడ కృప. మనిషిని రక్షించటానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ఆ ధర్మశాస్త్రం వల్ల పాపము తగ్గిపోయిందంటే తగ్గలేదు, పెరిగిపోయింది. ధర్మశాస్త్రం వచ్చింది, పాపం అంటే ఏందో తెలియజేసింది, మంచిది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏంటో మనకు తెలియదు. కానీ పాపం ఏంటో ఏందో తెలుసుకున్న తర్వాత ఆ పాపము చేయకుండా మనిషి ఆగాడంటే ఆగలేదు, ఇంకా ఎక్కువ చేయటం ప్రారంభించాడు. ఉదాహరణ ఏంటంటే, నేను పాపము చేసి ఒక 3 నెలల తర్వాత ఆ పాపం పరిహరించబడాలని దేవుని మందిరానికి వెళ్ళాను. పాతకాలము
మన పితరులు దావీదు గారు ఆ కాలంలో వెళ్ళేవారికి అక్కడ ఉన్న పాస్టర్ గారు అన్నాడు, నీ పాపం ఈ పాపం అంతా పరిహరించబడాలంటే ఇదిగో 3 గొర్రెపోతులు తీసుకురా, 4 మేకపిల్లలు తీసుకురా, అవన్నీ బలిచి ఆ రక్తమును లోనున్న దాని మీద చిలకరించి కొంత తీసుకొచ్చి నీ మీద కూడా చిలకరిస్తే ఆ పాపం పోయిద్ది అన్నాడు. అవి 4 ఇవి 3 కదా అని తీసుకొచ్చాడు. కట్ చేసాడు, అక్కడ మందసం మీద చల్లాడు, కొద్దిగా తీసుకొచ్చి నా మీద చల్లాడు, నీ పాపం అంతా పోయింది అన్నాడు. హల్లెలూయా అనుకున్నాను. ఇంటికి వచ్చాను. 4 రోజులు ప్రశాంతంగా ఉంది. 5వ రోజు నుంచి మళ్ళా ఇంకా పాపం చేయాలనిపిస్తుంది. ఎందుకు? ఏముంది, ఇంకొక 4 గొర్రెలు తీసుకెళ్దాం, ఇంకొక 4 మేకలు తీసుకెళ్దాం. పాపం చేసినప్పుడల్లా 4 మేకలు 4 గొర్రెలు బలిస్తే సరిపోతుంది కదా అని నాలో ఆలోచన వచ్చేసింది. మళ్ళా పాపం చేశాను, మళ్ళా గొర్రెలు తీసుకెళ్ళాను, మళ్ళా బలిచ్చాను. దీనివల్ల నాలో ఏం పెరుగుతుంది? డబ్బు ఉంటే, నాకు మేకలు ఎక్కువ ఉంటే, నాకు గొర్రెలు ఎక్కువ ఉంటే పాపము చేయాలని ఆశ ఎక్కువైంది. అర్థమైందా? ధర్మశాస్త్రము పాపము విస్తరించడానికి కూడా అవకాశం ఇచ్చింది. ఎలాగా? ఇది ఆపేది ఎలాగా? ఇది ఆపాలి అంటే వాస్తవానికి పాపం నుంచి బయటికి రావడానికి మనిషికి అవకాశం లేదు. ఆ పాపం ఎక్కడుందో అక్కడే ఆయన కృప చూపించటం ప్రారంభించాడు. హల్లెలూయా! అక్కడ ఆయన కృపను చూపించటం ప్రారంభించాడు. నేను ఇలాగంటాను, జానుకు కూడా అర్థం అవ్వాలని ఇలాగ చెబుతున్నాను. ఒక వ్యక్తిని అడిగాను, కృప అంటే దానికి అర్థమైంది అని. లేనిది ఇవ్వడం అన్నాడు. లేనిది ఇవ్వడం కదా, ఇంక కొద్దిగా ఆలోచించు అని. మీరు ఎవరైనా చెప్పండి, కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే అర్థం ఏంటి? చెప్పండి, పర్లేదు చెప్పండి. తెలుసా తెలియదా? నేను చెబుతాను. ఒక పెద్ద అగాధమైన బావుంది. ఒక పెద్ద అగాధమైన బావుంది. ఆ బావిలో 3 అంతస్తులుగా మెష్ వేసి ఉంది. చివరన వన్యప్రాణులు ఉన్నాయి. ఇంకా అడుగుల నీళ్ళు లేవు. ఇప్పుడు మనలో ఒకడు, మనలాంటి వాడు, తుంటరి వాడు, కావాలనే అల్లరి చేస్తాడు, కావాలనే కదిలించుకుంటాడు, కావాలని ఆడుకోవాలనుకున్నాడు. అతను వెళ్ళి ఆ గాధంలో ఒక మెష్ అంటే ఒక అరదాకా వెళ్ళి ఆడుకుంటున్నాడు. వినండి, ఏం చేస్తున్నాడు? ఒక అర వరకు, ఇంకా 2 అరలు నీ కింద ఆడుకుంటున్నాడు. దిగటానికి బాగా దిగాడు, ఎక్కాలంటే కుదరట్లా. అంతే ఉంటుంది కదా పాపం. దిగేటప్పుడు ఎలా ఉంటుంది? కమ్మగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పాపం ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఇదేముందులే, నాకు అవసరమైనప్పుడు నేను బయటకు వచ్చేస్తా అనుకున్నట్టుగా ఉంటుంది. కానీ రావాలనుకున్నప్పుడు అది నిన్ను వదలదు. ఒకసారి ఒక సేవకుడు చెప్పాడు, సినిమాకి వెళ్దామని వాళ్ళమ్మ దాచిపెట్టిన మరచెంబులో డబ్బులు తీద్దాం అనుకున్నాడంట. వాళ్ళమ్మ మరచెంబులో చిల్లర వేసింది. సినిమాకి వెళ్దామని వాళ్ళ అమ్మకి తెలియకుండా మరచెంబులో చిల్లర మొత్తం పట్టుకున్నాడంట. నేను సుబ్బు చెంబులో చేయి పెట్టాడు, గుప్పుడు పట్టుకున్నాడు. ఇప్పుడు డబ్బులు మొత్తం లాగుతుంటే చెయ్యి వస్తుందా? రాట్లా. ఈ దానికి తగిలిచ్చి దీనికి తగిలిచ్చి వాళ్ళమ్మ లేచింది. ఏందిరా నీ బాధ? చెయ్యిరిక్కుపోయింది, డబ్బుల సంగతి అవట్లా, చెయ్యిరిక్కుపోయింది అన్నాడు. రాజేష్ చెయ్యిరిక్కుపోయింది అన్నాడు.
అరే రారా అని చెప్తే అప్పుడే పెద్ద ఆయన గాజులు వేసి గాజులు అమ్ముకుని ఆయన వెళ్తాడంట. వీళ్ళే కదా బాగా గాజులు పగలకుండా ఎక్కిస్తారు, ఈయనైతే తీస్తాడని గాజులు ఆయన్ని పిలిచి, అయ్యా మా అబ్బాయి చెయ్యి చెంబులో ఇరుక్కుపోయింది, ఇది తీయ్యా అన్నాడంట. అప్పటికి చాలా ప్రయత్నాలు చేశారు పాపం. ఆ చేతిని ఎడిదిప్పి నూనెసి అదేసి పాపం వాడి చెయ్య వాసిపోయింది, చాలా కష్టపడుతున్నాడు. ఆఖరికి గాజులేసి ఆయన ఎలా ఏం పేరు అన్నాడంట. పేరు చెప్పాడు. బడికి వెళ్తున్నావా? వెళ్తున్నాను. ఎందుకు చేయబెట్టావు అన్నాడు. నిజం చెప్పి మీ అమ్మకి చెప్పంలే, డబ్బుల కోసం. ఎంత కావాలరా నీకు? సినిమాకి వెళ్తానికి 5 రూపాయలు కావాలి, నేను 10 రూపాయలు ఇస్తా, దాంట్లో ఉన్న డబ్బులు నీ చేతిలో ఉన్న డబ్బులు వదిలేసి అన్నాడు. చేతిలో ఉన్న డబ్బులు వదిలేసే వరకు చెంబు ఆటోమేటిక్గా కింద పడిపోయింది. అర్థమైందా? మనకు కావలసినవి పట్టుకున్నంతసేపు ఇరుక్కునే ఉంటాం. పాపం కూడా అంతే. కావాలని దూకాడు, ఇప్పుడు ఎక్కాలనుకుంటున్నాడు. ఎక్కుతున్నాడా? ఎక్కలేకపోతున్నాడు. ప్రయత్నం ఎక్కువైపోయింది, కష్టం ఎక్కువైపోయింది. ఇంతలో ఏమైంది తెలుసా? సగం ఎక్కి కింద పడేటప్పుడు ఒక మెష్ ఊడిపోయి 2వ మెష్లోకి వెళ్ళిపోయాడు. 3 మెష్లు ఉంటాయి కదా, ఇంకొకటే ఇంకా ఆ 2 కూడా ఊడిని అనుకో, మరణాన్ని దగ్గరికి వెళ్ళిపోతాడు. అవి తింటమే, కరిచి వేయటమే. ఇప్పుడు భయం వేసి ఏం చేస్తాడు తెలుసా? ఓరో ఎవరైనా రక్షించండి అని కేకలేస్తున్నాడు. వెళ్తూ ఉంటారు కదా దారిన, ఒకళ్ళు వచ్చారు, 2 వచ్చారు, 4 వచ్చారు. పాపం ఇతను పైకి లాగాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలన్నీ చేశారు. ఏం చేస్తారు? తాళ్ళు వేసారు, బట్టలు వేసారు, వాటన్నింటితో లాగుతూ ఉన్నారు. సగానికి వస్తున్నాడు, తెగిపోతున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సగానికి వస్తున్నాడు, తెగిపోతున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఈ క్రమంలో 2వ మెష్ కూడా తెగిపోయింది. ఇంకేముంది? ఇంకొక మెష్ ఉంది, అది కూడా తెగితే ఎక్కడికి వెళ్తాడు? అగాధంలోకి వెళ్తాడు. అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, పాములు, తేళ్ళు అన్నీ ఉన్నాయి. అక్కడ పడ్డాడంటే ఇక తిరిగి రావటం లేదు. మీకు అర్థమైంది అనుకున్నా. పాపం చేశాడు, రావాలనుకున్నాడు, రాలేకపోయాడు, ఇంకా పాపంలో దిగిపోయాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం యొక్క సహాయం అడిగాడు. 4-5 బలులు అయిపోయినాయి, అయినప్పటికీ బయటకు వచ్చాడా? రాలా. ఇప్పుడు ఆయన కోసం నా యేసయ్య వచ్చాడు. గిడ్డు చప్పులు పెడదాం, హల్లెలూయా. ఇప్పుడు నా యేసయ్య వచ్చాడు. తాళ్ళు వేయలా, ఏమైలా, యేసయ్యే ఆఘాతంలోకి వెళ్ళాడు. యేసయ్యే ఆఘాతంలోకి వెళ్ళి ఆ వన్య ప్రాణుల చేత ఆయనే తన్ను తానుగా అర్పించుకుని ఆ వ్యక్తిని తన భుజాల మీద వేసుకుని తనను బ్రతికించాడు. ఆయన తన స్థానంలో మరణించాడు. ఆయన మరణించి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు తరువాత. హల్లెలూయా. అదే విడువక కృప చూపించటం. ఎక్కడ పాపం ఉందో అక్కడికి వెళ్తాడు. ఏదో విధంగా ఆ పాపం నుంచి ఆ వ్యక్తులు రావాలి అని ఆయన వాళ్ళ స్థానంలో కావలసిన వెలంతా చెల్లిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? వెలంతా చెల్లిస్తాడు. ఇప్పుడు చిన్నపిల్లలు కొట్టుల దగ్గరికి వెళ్తారు. వీళ్ళకి ఏదో కొనుక్కోవాలని ఆశ, ఏదో తినాలని ఆశ. ఎలా ఇది మీ అంతేనా? ఆశ. డబ్బులు ఏం లేవు. అప్పుడు కొట్టాయనకి అటువైపు ఇటువైపు చూసి ఆయన చూడకుండా ఆ తినేదాన్ని పట్టుకుని ఒక్కసారికి లాక్కుని పరిగెడదాం అనుకుంటారు. లాగుతారు, సగం పరిగెడతారు, దొరికిపోతారు. ఏం చేయాలి? అంతేనా? దొరికిపోతారా లేదా? దొరికిపోగానే వాళ్ళని తీసుకొచ్చి కొట్టు ముందు స్తంభానికి కట్టేస్తారు. ఇప్పుడు ఎవరు రావాలి? అమ్మ నాన్న రావాలి. వాళ్ళు వచ్చి ఏం చేయాలి? ముందు క్షమాపణ అడగాలి. 2, ఏదైతే అతను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడో దాన్ని పూర్తిగా వాళ్ళకి చెల్లించాలి. అప్పుడు దాకా వదిలిపెడతారా? నష్టాన్ని చెల్లించాలి,
తర్వాత క్షమాపణ అడగాలి. దేవుడు నష్టాన్ని చెల్లించాడు ఆయన ప్రాణం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రాణం చెల్లించాడు నీ కోసం, నా కోసం. అదే కృప. వాస్తవానికి నువ్వు పైకి వచ్చే అవకాశం లేదు, నువ్వు నిత్య జీవానికి వెళ్ళే ఛాన్స్ లేదు, నాకు నిత్య రాజ్యంలో నివసించే యోగ్యత లేదు. యేసుక్రీస్తు వచ్చి నీకు పడవలసిన శిక్ష అంతా ఆయన మీద వేసుకుని నీకు నాకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. అదే కృప. హల్లెలూయా. నీకు అందనిది, నీవు పొందలేనిది నీకు అందించాడు, పొందుకునే భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన కృపను బట్టి. ధర్మశాస్త్రం అయితే దిగజారేదడి చేసింది, యేసుక్రీస్తు కృప అయితే నిన్ను పైకి లేవనెత్తింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత ఉన్నతమైన దేవుడు. వాస్తవానికి పాపానికి జీతం ఏంటి? చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఉంటుంది. వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము. హల్లెలూయా. పాపానికి నువ్వు చావాలి, నేను చావాలి. నిత్య నరకాగ్నిలో ఆనందకరమైన సావు కదది, వేదనతో కూడిన మరణం. కానీ ఆయన కృప చూపించి ఆ భయంకరమైన నిత్య మరణము నుంచి, నిత్య నాశనము నుంచి నిత్య రాజ్యములోకి తీసుకొచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనలో నువ్వు కలిసి ఉంటే నీకు నిత్య జీవం, ఆయన నుంచి నువ్వు వేరైపోతే నిత్య నరకం. దేవుని బిడ్డలారా, అలాంటి కృపను నీకు నాకు చూపిస్తున్న దేవుడు ఆయన. ఆమేన్. ఆ కృపను మన పట్ల నిత్యము చూపిస్తున్నాడు. ఒకరోజు కాదు. నువ్వు ఆ కృపను, ఆ ప్రేమను పెడచెవిని పెట్టి తన్ని వేసుకుని వెళ్ళిపోతున్న ఆయన మొటికి ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా కదా. 2 కొడుకులు ఉన్నారు. పెద్ద ఆయనకి ఒక్కడికి ఏమన్నాడు? నా ఆస్తి మొత్తం ఇచ్చాను. అంటే నా జాన్ ఆస్తి అంతా ఇమ్మన్నాడా, కొద్ది గుంచుకోమన్నాడా? నా భాగం అంతా నాకు ఇచ్చే అన్నాడు. ఇచ్చేసాడు కదా. ఏంద్రా నీ భాగం ఇచ్చేది అన్నాడా? అన్నా. కొడుకంటే ప్రేమ. ఇచ్చేసాడు, కానీ ఎప్పటికైనా వస్తాడని చెప్పి రోడ్డు వైపే చూస్తూ ఎదురు చూస్తున్నాడంట. ఎప్పటికైనా తిరిగి వస్తాడు నా ప్రేమను అర్థం చేసుకుని. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట, విననల్లని ప్రజల కొరకు నా యేసయ్య దినమెల్లా చేతులు చాచున్నాడంట. హల్లెలూయా. అలాగనే తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఎక్కడో దూరంగా కనపడ్డాడు, కుమారుడు వస్తున్నాడు. ఇప్పుడు తండ్రి కుమారుడు కోసం ఎలా వెళ్తున్నాడు? పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. దేవుని బిడ్డ, అటువంటి ప్రేమమయుడు మనం ఆరాధించే దేవుడు, అటువంటి ప్రేమ స్వరూపమైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆ కృప ఇప్పటికీ మనకి అందుబాటులోనే ఉంది. హల్లెలూయా. ఎప్పటికీ అందుబాటులో ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పటికీ ఆ కృప నీకు అందుబాటులోనే ఉంది. ఈ లోకంలో ఏదో చేసి పాపము నుంచి బయటపడదాం అనుకోమాక. ఏది చేసినా నిన్ను పాపము నుంచి బయటకు తీసుకురాలేదు. ఎండాకాలం వస్తే చలివేంద్రాలు పెట్టి తండ్రి గారి పేరు, తల్లి గారి పేర్లు పెట్టినంత మాత్రం నీ పాపం నుంచి నువ్వు విడుదల అవ్వవు. బట్టల దానాలు చేసి, అన్నదానాలు చేసి, ఏ దానం చేసినా నీకేమి పాపం నుంచి విడుదల రాదు. చాలామంది అలా అనుకుంటున్నారు. అది కేవలం ఒక మనస్తృప్తి అంతే. రక్షించబడాలి అంటే ఆయన కృప కావాలి. ఆ కృపను బట్టి నువ్వు రక్షించబడతావు.
ఆమేన్. అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదవండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. సరే అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. చచ్చిన వారంగా ఉన్న మనల్ని బ్రతికించిన దేవుడు ఆయన. అందుకే చక్కగా పాట పాడాను నాకు ఆరాధనలో కూడా. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. కృపయే లేకుంటే మనుగడ లేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృపయే లేకుంటే మనుగడ లేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ హల్లెలూయా. ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును. కృప చాలును, నీ హల్లెలూయా. కృప చాలును, నీ కృప చాలును. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటతో తన ప్రార్థన ఆపేశాడు. దేవునికి ఒక ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయనకంట ఒక ముళ్ళు ఉందంట, అనేక మార్లు ఆయన బాధ పెడుతుందంట. దానికోసం ఒక 3 సార్లు ప్రార్థన చేశాడంట. ఒక 3 సార్లు ప్రార్థన చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు, పౌలా నా కృప నీకు చాలు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నువ్వు శక్తిని పొందుకో, నా కృప నీకు చాలు. నిజంగా ఇదే మాట భూమి మీద ఒక భక్తురాలు నెరవేర్చింది. మన కళ్ళ ముందే, మన దగ్గరే. ఇక్కడి నుంచి ఒక 16 కిలోమీటర్లు ఉంటుంది బాపట్ల. ఎంత? 16 కిలోమీటర్లు. ఆమె పేరు శ్రీదేవి. శ్రీదేవి బ్రాహ్మణులుగా పుట్టారు. వాళ్ళ నాన్నగారు ఏసీ కాలేజీలో లెక్చరర్గా ఉండేవాడు. ఆమె కరుణామయుడి సినిమా చూసి యేసుక్రీస్తుని అంగీకరించింది. కరుణామయుడి సినిమా చూసి యేసుక్రీస్తుని అంగీకరిస్తే అదే బాపట్ల ప్రాంతానికి పిఎస్ స్వామి గారు వాక్యం చెప్పడానికి ఒక సభకు వచ్చాడు. వాళ్ళ నాన్నగారు ఆయన దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి ప్రార్థన చేద్దురా అని చెప్పి తీసుకొచ్చాడంట. పిఎస్ స్వామి గారు చెబుతున్న సాక్ష్యం. అక్కడికి వచ్చాడు ఆయన. ఆమెను చూద్దాం అనుకుని వస్తే మంచం వేస్తుంది. మంచం ఎంతైతే బారుగా ఉందో అంత బారుగా ఆమె పడుకుని ఉంది. ఏంటి పడుకునే ఉంది, లేవదా అని చెప్పి దగ్గరికి వెళ్తే ఎవరికో 100కో 1,00,000కో ఒకరికి వచ్చింది ఆ వ్యాధి. ఏంటి ఆ వ్యాధి అంటే ఈ మెడకాడి నుంచి పైన వరకే పనిచేసిద్ది, ఇక్కడి నుంచి ఏమీ పనిచేయదు. దోమలు కొడుతుని, ఏగుల వాళ్తుని తోలుకోవడం కూడా చేత కాదు, ఎవరో ఒకరుండి తోలాలి. వాళ్ళ నాన్నే సేవ చేస్తాడు, అన్నం పెట్టినా ఏది చేసినా. ఆయన వచ్చి ప్రార్థన చేస్తుంటే వాస్తవానికి ఆయన ప్రార్థన ఆయన వచ్చి ఆమె కోసం ప్రార్థన చేద్దాం అనుకున్నాడు.
శ్రీదేవి అడిగిన ప్రశ్న ఏం తెలుసా? నా కోసం కాదు, మా నాన్నగారి కోసం ప్రార్థన చేయండి, నాకు ఆయన బాగా పరిచర్య చేస్తున్నాడు, ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని. 2, మేము ఎక్కడికి మీటింగ్కి వెళ్ళాము, ఎక్కడ ఏం నేర్చుకోలేము, అప్పుడప్పుడు మేము లెటర్స్ రాస్తాము, వాక్యంలో ఏదైనా ఇబ్బందిగా ఏదైనా అర్థం కాకపోతే మాకు కొద్దిగా జవాబులు రాయండి అని ప్రార్థన చేయించుకుంది. స్వామిగారు వెళ్ళిపోయారు. వీళ్ళు లెటర్ రాస్తున్నారు, ఆయన జవాబులు రాస్తూ ఉన్నాడు. చాలా కాలం అయిపోయింది, లెటర్ రావటం ఆగిపోయినాయి అంట. ఏంది లెటర్ రావటం ఆగిపోయింది, ఏమైనా అయిందా పాపం అని చెప్పి ఆయనే వెతుక్కుంటూ బాపట్లో వచ్చాడు. తీరా దగ్గరికి ఇంటికి వెళ్ళే వరకు బారుగా ఉండవలసిన మనిషి వరుసగా అయిపోయింది. మన రూత్ అంత అయిపోయింది, ఇంకా చిన్నగా. ఇంకొద్దిగా దూరంగా చూస్తే వాళ్ళ నాన్నగారు పక్షవాయువు వచ్చి ఇంకో మంచంలో ఉన్నాడు. పెద్ద పెద్దగా అరుస్తుంది, పెద్దగా అరుస్తుంది. ఇప్పుడు దాకా నాకు సేవ చేయడానికి ఆయన ఉన్నాడు, ఇక్కడి నుంచి నాకు సేవ చేయడానికి ఎవరు లేరు. ఆ సందర్భంలో ఎవరైనా ఏదైనా చేయగలరా, ఏమన్నా ఓదార్చగలరా? ఏమీ ఓదార్చలేరు. వాస్తవానికి ఆమె ఆ నాన్న బాధ చూడలేక దేవుణ్ణి అడిగిందంట, ఇక చాలు ప్రభువా, మా నాన్నని తీసుకోవాలంట. ఆ నాన్న తీసుకున్నాడు. ఈ మొక్కతే ఒంటరిగా ఉంటుంది. అప్పటికే చిన్న పరిచర్య ప్రారంభించింది. స్వామిగారు వచ్చేవరకు, స్వామిగారు వచ్చారు. ఈమె పరిస్థితి చూశాడు, ఈమెతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ మంది, అన్నా బాగున్నారా అన్నా అని పలకరించిందంట స్వామి గారిని. ఆయనకేం అర్థం కాల. బాగున్నానమ్మా అన్నా, మన యేసయ్య అంత మంచి దేవుడు అన్నా. హల్లెలూయా. ఏంటి, చాలా బారుగా ఉండాల్సిన వ్యక్తివి చిన్నగా అయిపోయావు, నీ పరిస్థితే ఘోరంగా ఉంది, యేసయ్య మంచి దేవుడు అంటున్నావు, ఏం చేశాడబ్బా ఈయనకి మేలు అని అంటున్నావు. అవునన్నా, ఇప్పుడు దాకా లెటర్స్ రాస్తా, నాకు అన్నీ భోజనం పెట్టడం కానీ అన్ని విషయాలు నాన్న చూసేవాడు. నాన్న కూడా పక్షవాయు వచ్చి ఇబ్బంది పడుతుంటే నేను ప్రార్థన చేశానన్న, నాన్న దేవుడు తీసుకున్నాడు. ఎంత మంచి దేవుడు అన్న మన దేవుడు. హల్లెలూయా. పని చేయలేదంట స్వామి గారికి, పిఎస్ స్వామి గారికి. దెబ్బతినిపోయి ఏం చేయాలి, ఎలా ఆదరించాలి ఈమెని? అన్న ప్రార్థన చేయండి అన్న. ఈ మధ్య చిన్న పరిచర్య ప్రారంభించాను, దేవుడు ఆ పరిచర్యను దీవించాలని. ఏందమ్మా పరిచర్య? అన్న, నాన్నగారు నా కోసం నెల బ్యాంకులో డబ్బులు దాచిపెట్టేవాడంట. నాన్నగారు చనిపోయిన తర్వాత మన ఇంటి ఎదురు ఆయన వచ్చి, అమ్మ నీ దగ్గర నీ పేరు మీద డబ్బులు ఉన్నాయని చెప్పాడు. ఆ డబ్బులకి సంబంధించి వడ్డీ డబ్బులు వస్తాయి అన్న బ్యాంక్ నుంచి. ఆ వడ్డీ డబ్బులన్నీ నేను జాగ్రత్త చేసి ఒక రుక్షా మాట్లాడుకున్నా. ఒక పెద్ద ఆయన వస్తాడు, ఆ రుక్షా ఆయనకి ఇచ్చేస్తా. ఆయన కడపత్రికలు తీసుకొస్తాడు కొన్ని. వారంలో ఒకసారి కాలేజీ ముందుకి బాగా సెంట్రల్ ఉన్న చోటకి నన్ను రుక్షా బండి మీద దుప్పటి తీసుకుని వెళ్తే ఆ దుప్పటేసి ఆ కింద పండబెట్టేస్తాడన్న. ఆయన బాడుగు దొక్కడానికి వెళ్ళిపోతాడు. నేను అక్కడుండి, అమ్మా యేసయ్యని నమ్ముకోండి, యేసయ్య గొప్ప దేవుడు, మంచి దేవుడు అని అరుస్తూ ఉంటానన్న. అరుస్తుంటే నేను అడుక్కుంటానేమోనని చెప్పి కొంతమంది నా మొహం మీద చివరేస్తారు. కొంతమంది ఏమో అక్కడ కడపత్రికలు పెడతాను, రాయి పెడతాను దాని మీద, కొంతమంది అవి తీసుకుంటారన్న. ఆ పరిచర్యని దేవుడు దీవించాలని ప్రార్థన చేయాలన్న. స్వామి గారికి ఏం చెప్పాలో అర్థం కదా, ఏంటి అంటే సరే ప్రార్థన చేసాడు, వెళ్ళిపోయాడు. కొంతకాలం జరిగిన తర్వాత అదే స్వామి గారు ఒక పెద్ద సభలకి పిలువబడ్డాడు. ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన వాక్యం ముందు ఒక ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాలి.
జాగ్రత్తగా వినండి. ఆయన వచ్చాడు, సాక్ష్యం చెబుతున్నాడు. ఆయన సాక్ష్యం ముగించేటప్పుడు నేను ఇలాగ దేవుని సేవకుడు అవటానికి కారణం కాళ్ళు చేతులు పని చేయని ఒక సహోదరి, ఆమె పేరు శ్రీదేవి అని చెప్పాడు. దేవునికే మహిమ కలుగును గాక. అందరూ చెప్తాం హల్లెలూయా. ఈరోజు ఇక్కడ నేను సాక్ష్యం చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆ సహోదరి చెప్పింది, నేను రాలేను, నేను వెళ్ళలేను, అన్నయ్యని నేను కలవలేను, అన్నయ్యని కలిసి అన్నయ్యని మన పరిచర్య కొరకు ప్రార్థన చేయమని చెప్పు, ఒక్కసారి అన్నయ్యని కలువు అని చెప్పింది. మీరు ఇక్కడ వాక్యం చెబుతున్నారని ఇక్కడికి వచ్చానన్నా, మిమ్మల్ని చూసే భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు అని స్వామి గారిని కలిసి స్వామి గారి పక్కన కూర్చున్నాను. దేవుని బిడ్డారా, ఒకసారి ఆలోచించండి. ఆయన చివరిగా నా మాట ఏంటంటే, ఆమె కడపత్రికల వల్ల, ఆమె అరవటం వల్ల, యేసయ్య క్రీస్తు అని చెప్పటం వల్ల ఎంతమంది రక్షించబడ్డారో నాకు గుర్తులేదు, కానీ ఇంచుమించుగా 20 పైచులకే సేవకులు అయ్యారన్నా అన్నాడు. చప్పలు పెడతాం హల్లెలూయా. 20 పైనే సేవకులు అయ్యారన్నా. ఇంకా రక్షించబడ్డ వాళ్ళు ఎంతమందో కదా, ఎంతమందో. ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డారా, ఈరోజు ఆయన కృప మనకు అందుబాటులో ఉంది. కానీ ఆ కృపను మనం ఎలా వాడుకుంటున్నాం తెలుసా? అప్పులు తీరటానికి, అనారోగ్యం నుంచి బయటికి రావటానికి, ఇంకొకటి కంటే ఎక్కువగా మిన్నగా బ్రతకటానికి దేవుణ్ణి అడుగుతున్నాం. కానీ ఆ కృపతో నేను క్రీస్తుకు సాక్షిగా స్వార్థ చెప్పాలని అడుగుతున్నావా? ఆయన కృప అందుబాటులో ఉంది, రక్షించబడ్డావు. ఆ కృపని ఆధారం చేసుకుని యేసే క్రీస్తుని ప్రకటించడానికి ఇష్టపడుతున్నావా? దోమలు కొట్టే తెలియదు, చీమలు కుట్టే తెలియదు, మెడ వరకే తల వరకే పనిచేసే ఆ సహోదరి అంతమందిని సేవకులుగా విశ్వాసులుగా మార్చిందంటే అన్నీ పనిచేస్తున్నాయి. ఆ ఉచితమైన కృపను బట్టి నీవు నేను రక్షించబడ్డాం. ఆ రక్షణ ఆనందంలో బ్రతుకుతున్నాం. మరి మనం ఏం చేస్తున్నాం? చేసినా చేయకపోయినా ఒక గొప్ప సీక్రెట్ ఏం తెలుసా? ఇప్పటికీ యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు చేసినా చేయకపోయినా ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. ఎప్పటికైనా ఆ కృపను అర్థం చేసుకుని నువ్వు పని చేస్తావని ఆశపడుతున్నాడు ఆయన. అర్థం చేసుకుని 10 మందికి స్వార్థను చెప్పి దేవుని సన్నిధి వైపు నడిపిస్తామని ఆశపడుతూ ఉన్నాడు. అది అర్థమయ్యే దావీదు అన్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము. హల్లెలూయా. అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తానయ్యా. అదే ఇర్మియాతో అంటున్నాడు, చాలా కాలము క్రిందట నేను చేసిన వాగ్దానాన్ని బట్టి నీ పట్ల నా కృపను ఎడతెగక చూపిస్తున్నాను. హల్లెలూయా. వాక్యం ఇచ్చినప్పుడు దేవుని బిడ్డ, ఎలా ఉంది నీ జీవితం? ఆయన కృప అయితే ఎప్పటికీ నీకు అందుబాటులోనే ఉంది. ఆ కృపను పొందుకుని ఏం చేయాలనుకుంటున్నావు? నీవే ప్రశ్నించుకుని దేవుని ఎదుట ఒక మంచి తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.